అమెరికా, కెనడాల మధ్య నడుస్తున్న ఈ డ్రామా చూస్తుంటే నిజంగానే క్రేజీగా ఉంది. అసలు కథ ఏంటో సింపుల్‌గా చెప్తా. ఫస్ట్ అయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ తన మార్కును చూపించాడు. అమెరికా, కెనడా సరిహద్దుల్లో లేక్ ఆంటారియో అని ఒక పెద్ద ప్రసిద్ధ సరస్సు ఉంది. ట్రంప్ రాత్రికి రాత్రే ఒక ఆర్డర్ మీద సంతకం పెట్టేసి ఇకపై ఈ సరస్సు పేరు లేక్ ఆంటారియో కాదు, లేక్ అమెరికా అని ప్రకటించేశారు. కెనడాతో మనకి పడట్లేదు కాబట్టి పేరు మారుస్తున్నామని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టేశారు. దీనికి కెనడా ప్రధాని మార్క్ కార్నీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ట్రంప్ గారు కాస్త హిస్టరీ చూడండి. అమెరికా, కెనడా దేశాలు పుట్టకముందే దాదాపు 400 ఏళ్ల క్రితమే స్థానిక ఆదివాసీలు దానికి ఆంటారియో అని పేరు పెట్టారు. అంటే చాలా పెద్ద అందమైన సరస్సు అని. మీరు కావాలంటే మీ ఆఫీస్ మ్యాపుల్లో పేర్లు మార్చుకోండి. కానీ మాకు, ప్రపంచానికి అది ఎప్పటికీ లేక్ ఆంటారియోనే అని స్వీట్ అండ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు అమెరికా నుంచి వచ్చే వస్తువులపై మేము కూడా పన్నులు వేస్తాం అని ప్రతీకారానికి దిగారు. దీని వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటి? ఇది కేవలం పేరు మార్చే సరదా కానే కాదు. అమెరికా, కెనడాల మధ్య రీసెంట్ గా బిజినెస్ డీల్స్ ఏవీ వర్కౌట్ అవ్వలేదు. దాంతో కోపం వచ్చిన ట్రంప్ కెనడా నుంచి వచ్చే కార్లు, స్టీల్స్ మీద 50% ట్యాక్సులు వేశారు. కెనడాను మానసికంగా, రాజకీయంగా ఒత్తిడిలోకి నెట్టడానికి ట్రంప్ ఈ పొలిటికల్ స్టంట్ చేస్తుందని అర్థమవుతుంది. నిజానికి అంతర్జాతీయ చట్టాల ప్రకారం అమెరికా తన మ్యాప్లో పేరు మార్చుకోగలదు, కానీ కెనడా వైపు ఉన్న సరస్సు భాగాన్ని మాత్రం ఏం చేయలేదు. మరి ఈ రెండు దేశాల మధ్య జరిగే గొడవకి ఇండియాకి సంబంధం ఏంటని చూస్తే, ఈ ఇద్దరి గొడవ వల్ల భారత్ కి 3 రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు చెడిపోతే పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు తమ వ్యాపారాలను వేరే చోటుకు మార్చుకోవాలి. ఆ ఛాన్స్ మన హైదరాబాద్, బెంగళూరు ఐటీ హబ్బులకు దక్కి కొత్త కొత్త ప్రాజెక్టులు వచ్చే ఛాన్స్ ఉంది. అమెరికా, కెనడా ఒకరి వస్తువులు ఒకరు వద్దనుకుంటున్నారు కాబట్టి ఆ గ్యాప్ ను ఫిల్ చేయడానికి భారత్ నుంచి స్టీల్, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, మెడిసిన్స్ ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగే ఛాన్స్ ఉంది. అమెరికా, కెనడాల్లో మన భారతీయులు లక్షల్లో ఉన్నారు కాబట్టి సరిహద్దుల్లో గొడవలు పెరిగితే వీసాలు, ఉద్యోగాలు, క్రాస్ బోర్డర్ బిజినెస్లు దెబ్బతిని అక్కడ ఉన్న మన వాళ్ళు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. మరి ఈ లేక్ అమెరికా కాంట్రవర్సీపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.